హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక 18+ రొమాంటిక్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సప్త కాండం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్ సీన్ లో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని చూపిస్తారు. ఒక ప్రాంతంలో మందాకిని అనే ఒక మహిళ ఉంటుంది. ఆమె యొక్క శరీరం ఎప్పుడూ కూడా వేడిగానే ఉంటుంది. అంటే ఆమెకు శృంగారి కోరికలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల తను కనబడిన ప్రతి పురుషుడితో కూడా సంబంధం పెట్టుకోవాలని చూస్తూ ఆ కోరికల్ని తీర్చుకోవడానికి తను వేసిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరితో కూడా తను శారీరక సంబంధం పెట్టుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళెవరో కూడా తనను సంతృప్తి పరచలేకపోవడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మూవీ టైటిల్ వేస్తారు. కట్ చేస్తే ప్రెజెంట్లో కుమార్ మరియు ప్రీతి అనే ఒక జంట కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్ కోసం ఒక ప్లేస్కి వచ్చి ఉంటారు. ఆ జంటలో ప్రీతి చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే కుమార్కి తన బాస్ ఫోన్ చేయడంతో కుమార్ వెంటనే ప్రీతి దగ్గరికి వెళ్ళి, నా బాస్ ఫోన్ చేశాడు, అర్జెంట్ గా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. దానికి ప్రీతి సరే అయితే వెళ్ళి రండి అని చెప్పడంతో కుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రీతి మాత్రం మనం పెళ్ళయ్యి హనీమూన్ కోసం ఇక్కడికి వచ్చాం, తను ఎందుకు సడన్ గా పని ఉందని బయటకు వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు అర్ధరాత్రి సమయానికి కుమార్ తన పని ముగించు ఇంటికి రాగా ఇద్దరు కలిసి భోజనం చేసిన తర్వాత ప్రీతి కుమార్ దగ్గరికి వెళ్లి చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ తను వేసుకున్నటువంటి షర్ట్ ని తీసేస్తూ రొమాంటిక్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అయితే కుమార్ మాత్రం ప్రీతితో రొమాన్స్ చేయడం ఇష్టం లేదు అన్నట్లుగా వెనక్కి జరుగుతూ ఉంటాడు. ఇదంతా గమనించినటువంటి ప్రీతి ఇతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, మనకి పెళ్లి 5 రోజులు అయ్యింది, ఇంతవరకు ఫస్ట్ నైట్ కాలేదు అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మందాకిని యొక్క స్టోరీని చూపించడం మొదలు పెడతారు. మందాకిని చాలా మంది పురుషులతో సంబంధం పెట్టుకుని ఉంటుంది, కానీ ఎవరో కూడా తనను సంతృప్తి పరిచి ఉండరు. దాంతో తను వెంటనే ఆ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వచ్చి చాలా కోపంగా మాట్లాడుతూ, ఈ రాజ్యంలో ఉన్న చాలా మంది పురుషులతో నేను సంబంధం పెట్టుకున్నాను, కానీ ఏ ఒక్కరూ కూడా నన్ను సంతోషపరచలేదు. ఈ రాజ్యంలో నన్ను సంతృప్తి పరిచే మగవాడే లేదా, నన్ను ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు సంతృప్తి పరచనంత వరకు నా ఒంటి మీద బట్టలు వేసుకోను అని మందాకిని వెంటనే తను వేసుకున్న బట్టలన్నింటినీ కూడా తీసి పక్కన పడేస్తుంది. దాంతో అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ప్రీతి కుమార్తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది, కానీ కుమార్ మాత్రం ప్రీతిని అంత పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. నిజానికి మందాకిని శరీరం ఎంత వేడిగా ఉందో ఈ ప్రీతి శరీరం కూడా అంతే వేడిగా ఉంటుంది. పనులు మొత్తం పూర్తి చేసినటువంటి ప్రీతి వెంటనే స్నానం చేస్తూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో ప్రీతి బయటికి వచ్చి చూడగా అక్కడ తన హస్బెండ్ అయినటువంటి కుమార్ కాకుండా అక్కడికి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అంకుల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రీతిని చూసి, నీ హస్బెండ్ నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి, ఆ విషయం మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఏదో బిజినెస్ చేస్తాను అని నీ హస్బెండ్ తన ఫ్రెండ్స్తో కలిసి నా దగ్గర 80 లక్షలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు తిరిగి ఇవ్వడం లేదు. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది మీ హస్బెండే కదా, అందుకోసమే నేను తననే అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు. అందుకోసమే నేను తన కోసం వెతుకుతున్నాను, తను మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకుని వెళ్ళి అమ్మినా కూడా అంత నాకు అమౌంట్ రాదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ పెద్ద ఆయన ప్రీతితో మాట్లాడుతూ, ఆయన నువ్వు పోయి ఆ కుమార్ని ఎందుకు చేసుకున్నావు, అతను అసలు సీరియస్గానే ఉండడం అంటూ ఉండగా ఇంతలో అక్కడికి కుమార్ రావడంతో కుమార్ అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన్ని చూసి చాలా భయపడిపోతూ, సరే మీ డబ్బుల్ని ఖచ్చితంగా వారం రోజుల్లో పువ్వుల్లో పెట్టి తీసుకువచ్చి నీకు ఇస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ మాధవన్ వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళుతూ వెంటనే ప్రీతిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ ప్రీతితో మాట్లాడుతూ, నువ్వెందుకు అనవసరంగా ఆ కుమార్ని పెళ్లి చేసుకున్నావు, అతని కోసం నీ బంగారం మొత్తాన్ని నాశనం చేసుకోవద్దు, నువ్వు నాతో పాటు ఉండు, ఒక యువరాణిలాగా నిన్ను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రీతి మాత్రం మాధవన్ని చూసి, నేను ఆ కుమారికి భార్యగా ఉన్నాను, నేను తన వదిలేసి నీ దగ్గరికి వచ్చి ఒక స్టెఫినీ లాగా ఉండమంటావా, నాకు అలాంటి సౌకర్యాలు ఏమీ వద్దు అని చెప్పి ఆ మాధవన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. బయటకు వచ్చిన మాధవన్ వెంటనే ఆ కుమార్
కుమార్ని చూసి మాట్లాడుతూ, నీకు ఇచ్చిన టైంలో నువ్వు 80 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, ఈసారి మాత్రం మామూలుగా ఉండదు అని వెంటనే ఇంటికి వచ్చినటువంటి మాధవన్ వెంటనే తిరిగి మళ్ళీ ఆ కుమార్కి ఫోన్ చేసి, నీ అప్పు వారం రోజుల్లో తీర్చడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, అది నీ దగ్గరకే వచ్చి చెప్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కుమార్ వెంటనే తన వైఫ్ అయినటువంటి ప్రీతి ఉన్న గదిలోకి వెళ్లి ప్రీతితో మాట్లాడుతూ, తన ఇంటి ఇక్కడికి వచ్చి నాకు వారం రోజుల్లో అప్పు తీర్చే మార్గాన్ని ఏదో చెప్తా అన్నాడు, తన నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా అని అడుగుతూ ఉంటాడు. దానికి ప్రీతి మాత్రం లేదు తను నాతో ఏమి తప్పుగా ప్రవర్తించలేదు, అయినా నువ్వు వారం రోజుల్లో 80 లక్షలు ఎలా తీర్చగలవు అని అడుగుతుంది. దానికి కుమార్ సమాధానం చెప్తూ, వారం రోజుల్లో 80 లక్షల్ని ఎలా తీర్చగలం, అదే చాలా కష్టమైన విషయం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతి మాత్రం నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు మందాకిని స్టోరీని చూపించడం జరుగుతుంది. మందాకిని వెంటనే రాజ్యంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్లి గొడవ చేస్తూ, నన్ను ఈ రాజ్యంలో సంతృప్త పరిచే మగవాడే లేడా అంటూ చాలా గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సైనికాధికారి వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజును చూసి, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, నేను ఆ మందాకిని దగ్గరికి వెళ్లి వస్తాను అని అంటాడు. దానికి రాజు పర్మిషన్ ఇవ్వడంతో ఆ రోజు రాత్రి సైనికాధికారి మందాకిని దగ్గరికి వెళ్ళగా, మందాకిని చాలా కోపంగా ఆ సైనికాధికారిని చూసి, నువ్వు చూడ్డానికి చాలా భయంకరంగా బలంగా పుష్టిగా కనిపిస్తున్నావు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నువ్వే చాలా బలహీనంగా చేస్తున్నావు, నన్నెవరూ కూడా ఈ రాజ్యంలో సుఖపెట్టలేకపోతున్నారు అని కోపంగా ఆ రోజు రాత్రి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్లి, నన్ను ఈ రాజ్యంలో ఎవరో కూడా సంతృప్తి పరచలేకపోతున్నారు, నీకు 9 మంది వైఫ్లు ఉన్నారు కదా, నువ్వే వచ్చి నన్ను సంతృప్తి పరచునంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న రాజు మాత్రం ఏ మాట చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే రాజు ఆ మందాకిని దగ్గరికి వెళ్తే తన పరువు కూడా పోతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రెజెంట్ లో కుమార్కి ఆ మాధవన్ ఫోన్ చేసి, నేను ఒక వారం రోజుల పాటు నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, ఇంటికి వచ్చి ఆ ప్లాన్ ఏమిటో కూడా చెప్తాను అని వెంటనే మాధవన్ బయలుదేరి కుమార్ ఇంటి దగ్గరికి వెళ్ళగా, కుమార్ మాధవన్ కోసం వెయిట్ చేసి ఇంట్లోకి తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు మాధవన్ కుమార్ని చూసి, నువ్వు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడుగుతాడు. దానికి ఆ కుమార్ సమాధానం చెప్తూ, నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అవసరం లేదు, నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అని చెప్పడంతో కుమార్ వెంటనే ప్రీతి దగ్గరికి వెళ్లి, నువ్వు కొంచెం అతని దగ్గర కొంచెం మంచిగా ప్రవర్తించు, అతనికి కోపం వచ్చేలాగా ఏది చేయవద్దు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్ కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాధవన్ వెంటనే ప్రీతి ఉన్నటువంటి రూమ్ లోపలికి వెళ్ళగా అప్పటికే ప్రీతి చాలా భయపడుతూ ఉంటుంది. మాధవన్ మాత్రం ఆ ప్రీతిని చూసి, నువ్వేమీ భయపడకు, నీకు ఇష్టం లేకుండా నిన్ను టచ్ కూడా చేయను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతి మాత్రం, ఏంటి నాకు ఇష్టం లేకుండా టచ్ చేయవా, అంటే నేనే ఇష్టపడి నిన్ను టచ్ చేయమని కోరతానా ఏమిటి అని అంటూ ఉంటుంది. దానికి ఆ మాధవన్ సమాధానం చెప్తూ, అవును, సరిగ్గా వారం రోజుల్లో నువ్వే నన్ను నీ బెడ్రూమ్ లోకి రమ్మని పిలుస్తావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతి, అలా ఏమీ జరగదు, అసలు కలలో కూడా ఊహించుకోకు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మాధవన్ వెంటనే ప్రీతిని చూసి, సరే అయితే మనం ఒక పందెం పెట్టుకుందాం, సరిగ్గా వారం రోజుల పాటు నేను నీతో మాట్లాడతాను, సరిగ్గా వారం రోజుల తర్వాత నువ్వే నన్ను నీ బెడ్రూమ్ లోకి పిలుస్తావని ఛాలెంజ్ చేస్తాడు. దానికి ఆ ప్రీతి కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ రోజు రాత్రి కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ ప్రీతిని చూసి, తన బాకీ అయినటువంటి 80 లక్షల్ని తీర్చడానికి ఆ మాధవన్ ఏదైనా ప్లాన్ చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతి చాలా కోపంగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళగా, అక్కడే ఉన్నటువంటి మాధవన్ వెంటనే ఆ కుమార్ని చూసి, నాకు నీ వైఫ్ అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కుమార్ చాలా కోపంగా మాధవన్ షర్ట్ పట్టుకుని, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండడంతో దానికి మాధవన్ వెంటనే కుమార్తో మాట్లాడుతూ, నేను కేవలం నీ వైఫ్ అంటే ఇష్టమని మాత్రమే చెప్పాను, నేను సరిగ్గా వారం రోజుల పాటు నీ వైఫ్ తో మాట్లాడడానికి నాకు పర్మిషన్ ఇవ్వు, అలా పర్మిషన్ ఇస్తే నువ్వు 80 లక్షలు నాకు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు, నువ్వు కొంచెం ఆలోచించుకుని సమాధానం చెప్పు అనడంతో ఆ మాటలు విన్న కుమార్ చాలా ఆలోచిస్తూ వెంటనే అక్కడి నుంచి ప్రీతి దగ్గరికి వెళ్లి, ఈ మాధవన్ ఏదో పిచ్చివాడిలాగా ఉన్నట్లు ఉన్నాడు, అతను నిన్నేమీ చేయడు, ఒక వారం రోజుల పాటు తనతో మంచిగా మాట్లాడితే మన 80 లక్షల అప్పు కూడా తీరిపోతుంది, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ వారం రోజుల పాటు ఆ మాధవన్ అడిగిన వాటికి సమాధానం చెప్పు అని అంటూ ఉంటాడు. తనకి ప్రీతి సమాధానం చెప్తూ, సరే అయితే నువ్వు చెప్పినట్లుగానే వారం రోజులు అతనితో మంచిగా మాట్లాడతాను, అయితే మనం ఇదంతా కూడా ఒక డాక్యుమెంట్గా తయారు చేసి అతని దగ్గర సంతకం తీసుకోవాలి అని ఆ ప్రీతి అంటుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ మాధవన్ చెప్పిన విషయం అంతా కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి అతని దగ్గర సంతకం తీసుకుంటారు. అలా సంతకం తీసుకున్న తర్వాత ప్రీతి ఎలాగైనా ఒక వారం రోజుల పాటు ఇతనితో మంచిగా మాట్లాడి ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత మొదటి రోజు ప్రీతి తన గదిలో కూర్చుని ఉండగా అక్కడికి మాధవన్ వచ్చి తనతో మాట్లాడుతూ, నేను నీ దగ్గర ఒక స్టోరీ చెప్తాను, నువ్వు కేవలం జస్ట్ వింటూ ఉండు అని అంటూ ఉంటాడు. దానికి ఆ ప్రీతి సరే నీ ఇష్టం వచ్చిన స్టోరీ చెప్పుకో అని వింటూ ఉంటుంది. అప్పుడు మాధవన్ మందాకిని యొక్క స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. మందాకినికి ఎప్పుడూ శరీరం వేడిగా ఉంటుంది, ఆమెకు శృంగార కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడూ కూడా తను ఇతరులతో శృంగారంలో పాల్గొనాలి అని ఆశపడుతూ ఉండేది అని ఆ స్టోరీ మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతికి మనకు కూడా అటువంటి సమస్య ఉంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మాధవన్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకు తెలుసా, ఇంత అందాన్ని పెట్టుకుని నువ్వెందుకు నీ భర్తతో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, నువ్వు నాతో పాటు వచ్చేవచ్చు కదా అని ఆ ప్రీతిని చాలా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రీతి మాత్రం ఆ పొగడ్తలకి పడకుండా చాలా నిబ్రంగా ఉండాలి అని చాలా నిబ్రంగా ఆ మాటలు వింటూ ఉంటుంది. ఆ సమయంలో మాధవన్ మళ్ళీ ఆ ప్రీతిని చూసి, నీ శరీరంలో నాకు ఒక భాగం అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. ప్రీతి వెంటనే మాధవన్ని చూసి, అవునా, అదేంటో చెప్పు అనగా దానికి మాధవన్ సమాధానం చెప్తూ, లేదు ఇప్పుడే చెప్పను, అది నా మనసులో దాచుకుంటాను అని చెప్పి, సరే నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు భోజనం చేసిన తర్వాత నీ పల్లెంలోనే నాకు కూడా కొంచెం అన్నం పెట్టు అని చెప్తూ ఉంటాడు. దానికి ప్రీతి కూడా సైలెంట్ గా ఉండడంతో మాధవన్ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి ప్రీతి భోజనం చేస్తూ ఆ మాధవన్ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మాధవన్ అక్కడికి భోజనం చేయడానికి వచ్చి ప్రీతి తింటున్నటువంటి ప్లేట్ లో ఉన్న భోజనాన్ని తీసుకోబోతూ ఉండగా ఆ ప్రీతి మాధవన్ని చూసి, నా ఎంగిలి మీకెందుకు, నా ఎంగిలి కేవలం నా భర్తకు మాత్రమే చెందుతుంది అని తను తిన్నటువంటి ఎంగిలి ప్లేట్ ని మాధవన్ దగ్గర నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. కట్ చేస్తే రెండవ రోజు మాధవన్ డైరెక్ట్ గా ఆ ప్రీతి దగ్గరికి వచ్చి, నేను ఈ రోజు నీతో అస్సలు ఏమీ మాట్లాడను, కేవలం నీ కళ్ళల్లోకి మాత్రమే చూస్తాను, నువ్వు కూడా నా కళ్ళల్లోకి చూస్తే చాలు అని ఆ ప్రీతిని కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి పడుకున్న సమయంలో ప్రీతి కుమార్తో మాట్లాడుతూ, మనకి పెళ్లి ఇన్ని రోజులవుతుంది, నువ్వు ఎప్పుడైనా కనీసం ఒక 5 నిమిషాలైనా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసావా అని అడుగుతూ ఉంటుంది. నిజానికి కుమార్ ఎప్పుడూ కూడా ప్రీతితో అంత క్లోజ్ గా ఉంటూ తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా కూడా చూసి ఉండడు. కట్ చేస్తే మూడో రోజు మార్నింగ్ ప్రీతి దగ్గరికి ఆ మాధవన్ వచ్చి, నేను నీతో ఒక మాట చెప్పాలి, అది నీ చెవుల దగ్గరే చెప్తాను అని ప్రీతి చెవుల దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ప్రీతి ఆ రోజు రాత్రి కుమార్ దగ్గరికి వెళ్ళి, నువ్వెప్పుడైనా నాకు ఈ విధంగా చెప్పావా అని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కూడా మాధవన్ ఆ ప్రీతి దగ్గర చాలా ప్రేమగా మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మాధవన్ ప్రీతి దగ్గరికి వెళ్ళి, నేను నీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నాకు సమయం కూడా తెలియడం లేదు, నేను రేపు ఇక్కడ ఉండడం లేదు, చిన్న బిజినెస్ పని మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది, నాకైతే నిన్ను వదిలిపెట్టి వెళ్లాలనిపించడం లేదు, అసలు ఈ రోజు ఎలా గడుస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు, కానీ ఈ రోజు సాయంత్రానికి తిరిగి ఇక్కడికి వస్తాను అని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ప్రీతి ఆ మాధవన్ని చూసి, నాలో నీకు నచ్చిన ఒక పార్ట్ ఏదో ఉందన్నావు కదా, అది ఏమిటో చెప్పు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మాధవన్, అది నేను ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కుమార్ రేపు మాధవన్ ఇంట్లో ఉండడం అని చాలా సంతోషపడుతూ వెంటనే ప్రీతి దగ్గరికి వెళ్లి తన బట్టలన్నీ ఇప్పేసి తనతో ఇంటిమేట్ అవుతాడు. కానీ ఆ ప్రీతి కొంచెం కూడా సంతోషపడకుండా ఎందుకు ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు మందాకిని స్టోరీని తిరిగి చూపించడం జరుగుతుంది. మందాకిని మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, నా కష్టాన్ని ఎవరో తీర్చరా, నన్ను ఇలాగే వదిలేస్తారా, నన్ను అసలు పట్టించుకుని నన్ను సంతృప్తి పరచరా అని అంటూ ఉంటుంది. అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ఒక వీరుడు లేచి అక్కడ ఉన్నటువంటి రాజుతో మాట్లాడుతూ, రాజా ఈ రోజు రాత్రికి నేను మందాకిని దగ్గరికి వెళ్ళి తనను సంతృప్తి పరుస్తాను, దానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. దానికి రాజు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఆ వీరుడు వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ అక్కడ ఒక డాక్టర్ అయి ఉంటుంది. తను వెంటనే కొన్ని మూలికల్ని తన హస్బెండ్ కి ఇచ్చి పంపిస్తుంది. ఆ వీరుడు వెంటనే మందాకిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి మందాకినితో కలుస్తాడు. కానీ ఆ వీరుడు నిజంగానే మందాకినితో చాలా సేపు ఇంటిమేట్ అవుతాడు. కానీ మందాకిని మాత్రం అప్పటికి కూడా సంతృప్తి పడకుండా ఉంటుంది. దాంతో ఆ వీరుడు మందాకిని దగ్గర చేస్తూ సడన్ గా అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. మరో పక్క మాధవన్ నేను ఈ రోజు బయటికి వెళ్తున్నాను అని చెప్పి ఉండడంతో ప్రీతి ఆ మాధవన్ ఉండి ఉంటే బాగుండు అని తనని చాలా మిస్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజంతా కూడా ప్రీతి ఆ మాధవన్ గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ ఉండగా సడన్ గా ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ప్రీతి చాలా ఆనందంగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడికి వచ్చినటువంటి మాధవన్ ప్రీతి భోజనం చేస్తున్నటువంటి ఆ ప్లేట్లనే తను కూడా చాలా ప్రేమగా భోజనం చేస్తాడు. ఆ వెంటనే మాధవన్ ప్రీతితో మాట్లాడుతూ, ఈ రోజు రాత్రి నీ భర్తకి తెలియకుండా నేను ఉన్న గదికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తాడు. దాంతో ఆ ప్రీతి ఈ రోజు రాత్రికి ఆ మాధవన్ గదిలోకి వెళ్లాలా వద్దా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ రోజు రాత్రి ప్రీతి బాగా ఆలోచించి వెంటనే సైలెంట్ గా లేచి కుమార్ నిద్రపోతూ ఉండగా అక్కడి నుంచి మాధవన్ రూమ్ లోకి వెళ్ళగా మాధవన్ రూమ్ లో చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో మాధవన్ కూడా అటు వస్తూ ఉండడంతో ఇద్దరు కూడా ఒకరినొకరు గుద్దుకుంటారు. అలా ఇద్దరు బాడీలు టచ్ అవడంతో ఆ ప్రీతి కంట్రోల్ తప్పి వెంటనే ఆ మాధవన్ ని కౌగులించుకుంటుంది. మాధవన్ కూడా ప్రీతిని బెడ్ మీదకి తీసుకుని వెళ్లి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రీతి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఆ రూమ్ లో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఈ సౌండ్స్ విన్నటువంటి కుమార్ బెడ్ మీద ప్రీతి లేదు, ఎక్కడికి వెళ్ళింది అని తను చాలా బాధపడుతూ వెంటనే బయటకు వచ్చి ఆ మాధవన్ రూమ్ కిటికీని ఓపెన్ చేస్తాడు. అక్కడ మాధవన్ మరియు ప్రీతి ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసినటువంటి ఆ కుమార్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ మందాకిని స్టోరీని చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు మందాకిని దగ్గరికి వచ్చినటువంటి వీరుడు ఆ మందాకినితో శృంగారం చేసి తన నడుము విరిగిపోయి ఉంటుంది. దాంతో మందాకిని మళ్ళీ రాజుగారి సభ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఒక మహర్షి వెంటనే రాజుగారిని చూసి, ఈరోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా ఆ మందాకిని దగ్గరికి వెళ్ళి తనని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాను అంటాడు. ఆ మాటలు వినడంతో రాజుగారి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ పెద్ద పెద్ద ఆజాన బాహులు వీరుళ్లే ఆ మందాకిని సాటిస్ఫై చేయలేకపోయారు, అలాంటిది వయసు అయిపోయినటువంటి ఈ మహర్షి చేయగలడా అని వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. రాజు ఆ మహర్షిని చూసి ఖచ్చితంగా మీరు ఆ మందాకిని దగ్గరికి వెళ్ళి ఈ రోజు ప్రయత్నించండి అని పర్మిషన్ ఇస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రీతికి శృంగారపు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే తను మాధవన్తో ఇంటిమేట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా తనకు కోరికలు తగ్గుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మాధవన్ వెంటనే కుమార్ని పిలిచి, అసలు నువ్వు మగవాడివే కాదు, వెంటనే నువ్వు మీ ఆవిడ బట్టలు వేసుకుని మాకు సేవ చెయ్యి, మాకు వెంటనే టిఫిన్ చేసి పెట్టు అని అంటాడు. దానికి కుమార్ చాలా బాధపడుతూ సరే అని చెప్పి అలాగే చేస్తూ ఉంటాడు. మాధవన్ మాత్రం ఆ ప్రీతితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రీతి మాధవన్ ని చూసి, అసలు నువ్వు చెప్పిన విధంగానే ఎలా నన్ను బొట్లో వేసుకున్నావు అని అడుగుతుంది. ఇక్కడే మాధవన్ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి మాధవన్ మొదటి రోజు మందాకిని స్టోరీని చెప్పి ఆ ప్రీతిని బాగా రెచ్చగొట్టి ఉంటాడు. ఆమె యొక్క ఫీలింగ్ ని ఇంకా ఎక్కువగా ప్రేరేపించి ఉంటాడు. ఆ తర్వాత ప్రీతి తిన్నటువంటి ఎంగిలి ప్లేట్లోనే తను కూడా భోజనం చేయడం వల్ల ఇతడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్న విషయం ప్రీతికి అర్థమయ్యేలాగా చేసి ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు ప్రీతిని మొత్తం అలాగే కళ్ళల్లో చూస్తూ ఉండి ఉంటాడు కదా, అప్పుడు ప్రీతి కూడా అతని కళ్ళనే చూస్తూ ఉంటుంది. అది కూడా తన మీద ఉన్నటువంటి ఫీలింగ్ ని ఇంకా బలంగా క్రియేట్ చేసి ఉంటుంది. అంతేకాకుండా ప్రీతి యొక్క చెవుల దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు చాలా ఇష్టం, నేను నీతోనే కలిసి బ్రతకాలనుకుంటున్నాను అని చాలా సార్లు చెప్పి ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రీతికి ఆ మాధవన్ మీద ప్రేమను ప్రేరేపించి ఉంటాయి. ఇదంతా చెప్తున్నటువంటి మాధవన్ ఆ ప్రీతిని చూసి, ఈ విధంగా 7 విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు నేను సరిగ్గా చేశాను, మా పూర్వీకులు ఈ విషయాలన్నీ కూడా కనిపెట్టారు అని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు ఆ మందాకిని స్టోరీని చూపించడం మొదలు పెడతారు. ఆ మహర్షి నేను సంతోషపరుస్తాను అని మందాకిని దగ్గరికి వెళ్ళి ఉండగా ఆ మందాకిని మహర్షిని చూసి, నా దగ్గరికి చాలా బలమైన వాళ్లే వచ్చి నన్ను సంతృప్తి పరచలేకపోయారు, చనిపోయే వయసులో ఉన్న ఈ మహర్షి నన్ను ఏం చేస్తాడో చూద్దామని అంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ మందాకిని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా తనతో శృంగారంలో పాల్గొని ఉండి ఉంటారు. అయితే ఈ మహర్షి మాత్రం ఆ విధంగా చేయకుండా ముందుగా మందాకిని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి తన చేతులతో తనకి తలస్నానం చేయిస్తాడు. ఆ తర్వాత వెంటనే మందాకిని మంచం మీదకి తీసుకుని వెళ్లి ఆమె శరీరం మొత్తం కూడా తను ముద్దులు పెడుతూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలా చేయడం ద్వారా మందాకినికి సగం సంతృప్తి కలుగుతుంది. ఆ తర్వాత మహర్షి ఆ మందాకినితో శారీరక సంబంధం కొనసాగించడంతో ఇంతవరకు తను చాలా మంది పురుషులతో గడిపి ఉంటుంది, కానీ అక్కడెక్కడా కూడా పొందనటువంటి సంతృప్తి ఆ మహర్షి దగ్గర పొందుతుంది. దాంతో ఆ మందాకిని నేను ఇంక ఈ మహర్షికి భార్యలాగా ఉండాలి అని వెంటనే తన శరీరం మీద బట్టలు వేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు మనకు ఒక స్టోరీని చూపించారు కదా, అదంతా ఒక రైటర్ రాసిన స్టోరీ. ఆ స్టోరీని రాసిన రైటర్ మరెవరో కాదు, ప్రీతినే రాస్తూ ఉంటుంది. ఆ కథలో కుమార్ అనే ఒక క్యారెక్టర్ వచ్చింది కదా, అతను ప్రీతి యొక్క హస్బెండ్ అయి ఉంటాడు. అయితే ఈ స్టోరీని విని పబ్లిష్ చేయడానికి వచ్చినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి, ఇది చాలా కాంట్రవర్సీ స్టోరీ లాగా ఉంది, దీన్ని పబ్లిష్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే ప్రీతిని చూసి, ఆ మహర్షి మందాకిని సంతృప్తి పరిచాడు కదా, అది ఏ విధంగా చేశాడు అని అడగడంతో అప్పుడు ప్రీతి మాట్లాడుతూ, వీటి గురించి మహర్షులు చాలా విషయాలు చెప్పారు, మనం మహిళతో శృంగారంలో పాల్గొన్నప్పుడు డైరెక్ట్ గా ఆమెతో సంబంధం పెట్టుకోకూడదు, ముందుగా రొమాన్స్ చేయాలి, ఆమెను ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళాలి, అప్పుడు తనతో రొమాన్స్ చేసి ఇంటిమేట్ అవుతూనే ఆ మహిళకి సంతృప్తి ఉంటుంది. ఈ విషయాలు తెలియక పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా భర్తలు భార్యల్ని సంతృప్తి పరచలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, సంసారంలో
చాలా గొడవలు అవుతున్నాయి. ఇవేమీ జరగకుండా అందరూ మంచిగా ఉండడం కోసమే నేను ఈ స్టోరీని రాశాను అని ప్రీతి అంటూ ఉంటుంది. అలాగే ప్రీతి మాట్లాడుతూ ఒక అమ్మాయిని పూర్తిగా సంతోష పెట్టిన తర్వాతనే వాళ్ళ యొక్క వివాహ బంధం చాలా బలంగా ఉంటుంది అని అంటుంది. ఈ బుక్ లో మొత్తం 8 రకాలైనటువంటి కళాఖండాల గురించి చెప్తూ ఉంటుంది. కానీ ఈ కథలో 7 కళాఖండాల గురించి మాత్రమే వివరించి ఉంటుంది. అంటే 8వ కళాఖండం గురించి చెప్పకుండా ఉండడంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రీతిని చూసి ఆ 8వ కళాఖండం గురించి నువ్వెందుకు వివరించలేదు అని అడుగుతాడు. దానికి ప్రీతి సమాధానం చెప్తూ సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. ప్రెగ్నెంట్ అయినటువంటి ఐశ్వర్య ఎందుకు చనిపోవాలని చూస్తుంది. ఐశ్వర్య ఇంటికి వచ్చినటువంటి దొంగ ఆ ఐశ్వర్యకి ఇచ్చినటువంటి సలహా ఏమిటి, అసలు ఆ దొంగ ఎందుకు దొంగలా మారాడు, ఆ దొంగ గతమేమిటి, ఒక భార్య ఎందుకు తన భర్తనే చంపాలని చూస్తుంది, భార్య గురించి ఆ భర్తకు తెలిసినటువంటి ఆ భయంకరమైన రహస్యం ఏమిటి, భర్త తన భార్యనే చంపాలి అనుకోవడానికి గల కారణం ఏమిటి, దొంగతనానికి వచ్చినటువంటి దొంగ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, ఐశ్వర్య ఫాదర్ చనిపోయే ముందు తన వీలునామాలో ఏమని రాశాడు. మంచి మంచి ట్విస్టులు ఉన్న మూవీ చూడాలి అనుకుంటే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఈ నీతి మూవీని చూడాల్సిందే. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.